కొనుక్కురాలేదు. సరే ఎప్పుడు ఒకసారి మీకు చాక్లెట్ ఇస్తాను. 10:32 PM. వాడైతే మొత్తం కింద అరే నువ్వు చెస్ ఆడుతున్నావా లేకపోతే టెంపుల్లో పొర్లు దండాలు తీస్తారు కదా. ఇప్పటి వరకు అమ్ము ఏం చేసింది చెప్పు అమ్ము. నేను విన్ అయినా. చూద్దాం ఫైనల్గా ఎవరు విన్ అవుతారు. హలో ఎవ్రీవన్, అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. మా ఇంట్లో చిల్డ్రన్స్ డేకి ఇలా రెడీ అయ్యారు. నేను ఒక్కొక్కరిని చూపిస్తాను. ఏం చేస్తున్నావు అమ్ము? డాన్సా? వాడు ఏదో చేస్తారంట. వాడు మూన్ వాక్ చేస్తుండ్రా. నువ్వు కూడా మూన్ వాక్ చేస్తావా? అది మూన్ వాక్ లాగా లేదు రే. సిద్ధి, హ్యాపీ చిల్డ్రన్స్ డే. అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే. గట్టిగా చెప్పురా. హ్యాపీ చిల్డ్రన్స్ డే. మార్నింగ్ నుండి మా ఇంట్లో హడావిడి ఉంది. ఇంకో వీళ్ళు ఇలా రెడీ అయ్యాడు. వీడు మొన్న బర్త్డే డ్రెస్ వేసుకున్నాడు. ఇది వాడి బర్త్డే డ్రెస్ అనమాట. అరే అది నీ బర్త్డే డ్రెస్ ఆరా కాదా? ఇది నందు బర్త్డేకి అమ్ము తీసుకుంది డ్రెస్ కదా. అరే తినురే నోట్లో అన్నం పెట్టుకొని. ఈ బెల్ట్ ఇవి లోపల వేసుకో. అరే నీ బర్త్డేకి చెల్లె కొనుక్కుందిరా, నీ డ్రెస్ కాదు. ఈ పింక్ ఉంది, ఇక్కడ ఇది ఉంది. అది నువ్వెందుకు వేసుకుంటావురా? ఏయ్ ఆ బాటిల్ వేసుకుంటున్నావు ఏంటి? పింక్ బాటిల్. దొంగ దొంగ. దొంగతనం కాదు, తస్కరించుట. కమాన్ ఫాస్ట్ రెడీ అవ్వండి. 8 అవుతుంది. అమ్ము నువ్వు ఇంకా షూస్ వేసుకోలేదు. చలో చలో వేసుకో మరి ఫాస్ట్గా. నువ్వు వేరే బ్యాగ్ తీసుకెళ్తా అన్నావు కదా. పట్టవురా బాటిల్ ఒకటి మరి. బాక్స్ పట్టు. జిప్పు పట్టాలి కదా మరి. ఇంకేమన్నా ఉంటే పట్టవు ఇంకా. నాకా 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 చూపించు నీ బ్యాగ్ ఒకసారి చూపిద్దాం రా. క్వీన్ ఆఫ్ స్నో. అమ్ము నువ్వు ఇంకా షూస్ వేసుకోవాలి. సాక్స్ ఎత్తుకో. ఓకే బాయ్. ఆగురా, చెల్లని తీసుకెళ్ళు. పింక్ షూస్ వేసుకుంటావా? నీకు టైట్ ఉన్నాయేమో రా. వేసుకో. దియా ఒక ఫ్లవర్, బ్లూ హార్ట్, ఎల్లో హార్ట్, DIYA, మళ్ళీ బ్లూ హార్ట్. నీ పేరుతో అనాలి, పేర్లో కాదు. వస్తాయా అవి? ఈ పనుల్లో కనిపించలేదు. టైం అయిపోయింది మమ్మీ, 8 అవుతుంది. నీకు టై వేయడం ఇవన్నీ నేర్చుకోవాలి. Happy Children's Day. Enjoy your day. Bye. Happy Children's Day. నువ్వే చిల్డ్రన్ లా ఉన్నావు. డాడీ బయటకు వెళ్ళి బాయ్ చెప్తుంది. బయటకు వెళ్తా. సైకిల్ పైన వెళ్తున్నారు వీళ్ళిద్దరు. కమ్ బస్సు ఉందో పోయిందో. బాయ్. వీళ్ళు బస్ స్టాప్ వరకు సైకిల్ పైన వెళ్తారనమాట. బాయ్. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అదండి చిల్డ్రన్స్ డే రోజు మా ఇంట్లో హడావిడి. మార్నింగ్ నుండి తీయలేదు, ఇంకా చాలా హడావిడి ఉండే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. సరే మా వారు ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నారు. బాక్స్తో లంచ్ బాక్స్ పెట్టేసా. సాక్స్లు కావాలంట. అమ్మయ్య తొందరగానే దొరికిపోయాయి. ఇవి వేసుకుంటారా? ఇవి ఓకేనా? లోపల వెళ్ళి వేసుకుంటాడు అనమాట. ఇక్కడ వేసుకుంటే లేట్ అవుతుందని.
బాయ్. అమ్మయ్య, ఈరోజు సన్నీ డే లేదు, వెదర్ ఏంటో కొంచెం మబ్బుగా ఉంది, బాగుంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సామ్రాజ్యం అంతా మనదే. యోగా కొంచెం సూర్య నమస్కారాలు అట్లా చేద్దాం అనుకున్నా, ఈరోజే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ రేపు కానీ ఎల్లుండికి కానీ స్కిప్ చేద్దాం. కోల్డ్ తగ్గిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే, అంతకుముందు చేస్తుంటే ఏదో ఒక బ్రేక్ వస్తుంది, కథం మళ్ళీ 2-3 months బ్రేక్, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఏదో సూర్య నమస్కారాలు ఒక 10 అలా చేద్దామని అనుకుంటాం. కొద్ది రోజులు ఒక 1 month అలా రెగ్యులర్గా చేస్తాం. మళ్ళీ ఏదో ఒక బ్రేక్ వస్తుంది, కథం అది ఒక 2-3 months. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఓకే, మా వారు టమాటా పప్పుతో అండ్ బాయిల్డ్ ఎగ్తో అన్నం తినేసి వెళ్ళారు. అందరు అనుకుంటుండొచ్చు బ్రేక్ఫాస్ట్ అన్నం కర్రీ వండింది ఏంటని. మా వారు టిఫిన్స్ తినరన్నమాట, మార్నింగే రైస్ కావాలి ఆయనకి. ఎందుకంటే మేము విలేజ్లో పెరిగాము కదా, మేము మార్నింగ్ రైసే అలవాటు. నేను కూడా రైసే తినేస్తాను. ఆయనకు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసామనుకోండి, మళ్ళీ 11 o'clockకి ఆకలి అవుతుంది నాకు. మళ్ళీ 1-2 hours నేను ఆగలేను, మళ్ళీ మధ్యలో ఏదో తినేస్తా. అందుకే నాకు రైసే కావాలంటారు. మార్నింగ్ ఆయనకి అన్నము కర్రీ బాయిల్డ్ ఎగ్ ఉంటే సరిపోతుంది అనమాట. పిల్లలకేమో ముగ్గురికి స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, వాళ్ళకి లంచ్ బాక్సెస్ పెడితే సరిపోతుంది. సో అట్లా మాకు కుదిరింది, మార్నింగ్ అన్నం కర్రీలు వండేస్తే వాళ్ళకి లంచ్ బాక్సెస్, మేమిద్దరం కూడా అలాగే తినేస్తాం. అదండి మార్నింగ్ రొటీన్. ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకొని, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కొంచెం ఏదైనా తిని ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, అప్పుడే కొంచెం కోల్డ్ సెట్ అవుతుంది. హలో ఎవ్రీవన్, స్నానం చేసేసాను, చిన్న దీపం పెట్టేసుకున్నాను, అన్నం కూడా తినేసా. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలి, కోల్డ్ ఉందని చెప్పాను కదా. ఇప్పటి వరకే మేము వర్క్ చేసాము, ఇంకా లంచ్ చేయలేదు. టైం 3 o'clock అవుతుంది. సో కొంచెం తినేసి ఇంకా పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా స్నాక్స్ అవి రెడీ చేద్దాం. తీయండి, ఇక డైనింగ్ టేబుల్ పైన కూర్చొని కొంచెం బ్రౌన్ బ్రెడ్ వేసుకొని తిందాం. ఓకే, అరే నువ్వు స్కూల్లో చాలా తింటావు కదా, ఇంకేం చేయాలి ఈరోజు? ఎందుకు డల్ ఉన్నావు? ఎంజాయ్ చేయలేదా? ఏమేమి తిన్నా చెప్పు. సార్ ఏంటి సార్ అది? గోలి సోడా తాగినా. ఎన్ని తింటున్నా? అన్ని కడుతున్నాయి రెండు కూర్చోలో. ఇంకా చెప్పురా వస్తాయి. ఏమేమి గేమ్స్ ఆడు? చాప్ స్టిక్స్ అని. ఏదైనా గెలిచినా ఒకటన్నా? గెలవలే. సరే 500 వర్త్ తిన్నావు, ఎంజాయ్ చేసినావు. ఓకే, సో ఇప్పుడు చెల్లి వచ్చేసింది సైకిల్ పైన. ఇంకా చెల్లెని అడుగుదాం. ఎలా ఎంజాయ్ చేసావు? బాగుందా? మంచి ఎంజాయ్ చేసినావా? నీకు ఎందుకు అంత సెట్ వచ్చింది? ఎందుకు బాగా ఎంజాయ్ చేసినావా? ఏమేమి తిన్నావు? డోనట్స్, ఫ్రైస్, పిజ్జా పాకెట్, పిజ్జా, పాస్తా. మనకు పాస్తా తెలియదు ఇప్పటివరకు. ఇంకా మిల్క్ షేక్, 2 మిల్క్ షేక్స్. హాయ్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే అమ్ము, హ్యాపీ చిల్డ్రన్స్ డే. మీకు ఏం కావాలి? హ్యాపీ చిల్డ్రన్స్ డే. అరే మీరు వెళ్ళిపోతారు కదా ఇంట్లో టైంకి. ఏం లేవే, నాకు చాక్లెట్స్ ఇవ్వాలని ఉంది, కానీ ఇప్పుడు నేను నిన్ను అనుకున్నా వీళ్ళకి వస్తే చాక్లెట్స్ ఇవ్వాలని, కానీ సారీ కొనుక్కురాలేదు. రేపు కనిపిస్తారా? రేపు వస్తారా? రేపు హాలిడే, రోజు సండే వరకు హాలిడేనా? ఎల్లుండి నేను ఇంట్లో ఉన్నాను కావచ్చు. సరే, నేను ఎప్పుడు ఒకసారి నీకు చాక్లెట్ ఇస్తాను. ఓకే, బాయ్ బాయ్, ఎంజాయ్ బాయ్. వీళ్ళు మన వీడియోస్ చూస్తారు, మన సబ్స్క్రైబర్స్ అన్నమాట. అప్పుడప్పుడు బయట కనిపిస్తాం కదా, హ్యాపీగా వాళ్ళు వచ్చి ఓకే అమ్మో వాళ్ళ ఫేస్లో ఆ బ్రైట్నెస్ కనిపిస్తుంది అనమాట, మనల్ని ఎంత లైక్ చేస్తున్నారని.
సో నేను నిన్న అనుకున్నా, మొన్న ఒకరోజు వచ్చారు వాళ్ళు, మళ్ళీ వస్తే చిల్డ్రన్స్ డేకి చాక్లెట్స్ ఇవ్వాలని. బట్ ఈరోజు కొనుక్కరాలేకపోయినా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తాను. వాళ్ళు వచ్చి ఇట్లా కలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా ఎంజాయ్ చేసినావు చెప్పు. కాటన్ ప్యాంట్ అయినాం, చోలే పులుసు అయినాం. అంటే ఎట్లుంటుందిరా? నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు. చోలే పూరీలా చోలే పడుతుంది. ఓకే. మిల్క్ షేక్ అయినా, సోడా అయినా, బోల్డ్ అయినా, ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా. హ్యాపీయా మొత్తానికి? గేమ్స్ ఆడినావు ఏమన్నా? ఏమన్నా విన్ అయినావా? మనీ ఎంత పోయినారా గేమ్స్లో? 100ఆ? చిల్డ్రన్స్ డేకి మనకి సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్ ఉంది. ఉందా ఇక్కడ? అది ఇంట్లో లేదు, ఇంట్లో లేదు. ఈ రోజు కాదు అది. మీకు ఈరోజు స్కూల్ ఉంది కదా, సాటర్డే రోజు మనం అందరం కామిక్ కాన్కి వెళ్తున్నాం. అంటే అక్కడ ఇప్పుడు సూపర్ మ్యాన్, ఈ మ్యాన్, ఆ మ్యాన్, చోటా భీము అందరూ ఉంటారు అక్కడ. చెల్లె యూజ్ చేయండి. అరే ఇక్కడ వాటర్ ఫిల్ చేయండి ఫస్ట్. వాటర్ ఫిల్ చేయండి. ఎక్కడదా? చూడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. స్పీడ్ లో ఉంది కదా, అది తీయాలి. ఓకేనా? కామిక్ కాన్ హ్యాపీయా? తెలిసిన ఓకే. సాటర్డే వెళ్తున్నాం. స్కూల్ ఉందా నీకు సాటర్డే? స్కూల్ లేదనుకున్నా. ఓహో, జస్ట్ వాటర్తో నీళ్ళ ఇలా అనాలి అంతే. మ్యాజిక్ బుక్ అంటారు. షార్ట్ టైం అయింది, కాసేపు వీళ్ళు బ్రేక్ తీసుకున్నాక షార్ట్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ హోంవర్క్లు, డిన్నరు అదంతా ఉంటుంది. తర్వాత స్లీపింగ్ టైం. ఓకే, మళ్ళీ కలుస్తా. ఇప్పుడే మరి షూటింగ్, ఎడిటింగ్ అంతా అయిపోయింది. ఓకే, టైం ఆల్మోస్ట్ 8గా వస్తుంది. అమ్ము, డిన్నర్ చేద్దామా? ఇంకా ఎస్. హోంవర్క్ ఏం లేదా ఈరోజు? నో, ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి హోంవర్క్ లేదు. ఓకే, ఎంజాయ్. ఇంకా డిన్నర్ చేసి పడుకోవడమే. ఎస్. ఇప్పుడు టైం 10:32. ఓకే, ఇప్పటి వరకు అమ్ము ఏం చేసింది చెప్పు అమ్ము. చేసాడు ఎవరితో ఆడావు? డాడీ. డాడీతో డైలీ నైట్ చెస్ ఆడుతుంది. చెస్ ఆడడం నేర్చుకుంటుంది. నేను విన్ అయినా. ఓ ఓకే, డాడీ నిన్ను విన్ చేశాడన్నమాట. నేను ఇక్కడేమో డాడీ ఎన్ని స్టెప్స్? 4 steps. 4 స్టెప్స్లో నువ్వు విన్ అయినావు. వావ్, గ్రేట్. ఇప్పుడు డాడీ నందు ఇది ఇక్కడ చెస్ ఆడుతున్నారు. ఇప్పటివరకు అయితే బిగ్ బాస్ చూసాము. నేను పడుకొని చూస్తా. పడుకొని చూడు, నేర్చుకో. ఇది ఎందుకు పెట్టావు అని అడగవా? అలా అడిగితే క్వశ్చన్ అడిగినావు అనుకో, నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, ఏం ఆలోచించి అది పెట్టారో నువ్వు గెస్ చేయాలి. అప్పుడు నీకు చేసి ఆడడం వస్తుంది. ఓకే, నేనే పడుతుంది. నువ్వు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నావు కదా, ఏం కావాలి. అందరూ బెస్ట్, మంచిగానే ఆడుతారు. మరి నందు 5th క్లాస్ కదా, నువ్వు 2nd క్లాస్ కదా, నువ్వు ఇప్పుడే నేర్చుకుంటున్నావు. చూడు, నీకు చూస్తే తెలుస్తుంది. ఒక నా క్లాస్మేట్ ఇంకా నాకంటే బెటర్. అవునా? వాడైతే మొత్తం కింద. అరే, నువ్వు చెస్ ఆడుతున్నావా లేకపోతే పడుకుంటున్నావా లేకపోతే ఇది అంటారు టెంపుల్లో పొర్లు దండాలు తీస్తారు కదా. చూద్దాం ఫైనల్గా ఎవరు విన్ అవుతారు. ఎవరు విన్ అవుతున్నారు? నందు కూర్చో. నందు, నువ్వు విన్ అవుతున్నావారా? డాడీ నువ్వు కావాలని ఓడిపోవద్దు. అంత సీన్ లేదు, నువ్వు కావాలని ఓడిపోతున్నావు తెలుసు. ఓకే, కంగ్రాచులేషన్స్ నందు. ఇంకో టైం 10:47. ఓకే, నాకైతే నిద్ర వస్తుంది. వీళ్ళ చెస్ ఎప్పుడు అయిపోతుందా అని చూస్తున్నా. ఫైనల్గా వీళ్ళ చెస్ అయిపోయింది, ఇంకా స్లీపింగ్ టైం. ఓకే, ఇది మా డైలీ రొటీన్.